నమస్కారం. ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలలో శతాబ్ది భవనం ప్రారంభం. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరణ. పూర్వ విద్యార్థులు సమకూర్చిన 45 కోట్లతో నిర్మాణం. కూటమి ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే బోండా ఉమ. కందుకూరి కళ్యాణ మండపం నందు సామూహిక సీమంతాలు ఏర్పాటు చేసి మహిళలకి చీర, పసుపు, కుంకుమ అందజేత. తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ, నిబద్ధత అత్యంత ప్రాధాన్యమని అన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. 59వ డివిజన్ కమిటీ ఆత్మీయ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేసిన శాసనసభ్యులు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు ఓబీసీ కులగణన జరపాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శంకర్రావు శాంతియుత పద్ధతిలో ర్యాలీ చేస్తూ ఉంటే పోలీసులు రౌడీల్లా అడ్డుకున్నారని ధ్వజం. ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే వారికి వైద్య ఖర్చులు తగ్గించగలిగితే ప్రజల జీవితాల్లో పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైద్య విద్యార్థులు టెక్నాలజీ కోర్సులు చేస్తే వృత్తిపరంగా రాణిస్తారని సూచించారు. అల్ట్రా సెన్సార్ సాయంతో ప్రతిరోజు తాను ఆహారం తీసుకుంటున్నానని, రోజు తినే ఆహారాన్ని మెడిసిన్ గా, వంటిల్లును ఫార్మసీగా పరిగణించాలని చెప్పారు. జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తితో ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు 50 కోట్ల భారీ విరాళాలు సేకరించి అన్ని సదుపాయాలు, విజ్ఞానం అందించే భవనం నిర్మాణం చేపట్టారని అభినందించారు. ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే వారికి వైద్య ఖర్చులు తగ్గించగలిగితే ప్రజల జీవితాల్లో పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సాంకేతిక పరంగా అందివచ్చిన నైపుణ్యంతో నూతన ఆవిష్కరణలు చేస్తున్నామని, దీనికి ఆంధ్ర వైద్య కళాశాల పూర్తిగా సహకారం అందిస్తుందని తెలియజేశారు. ప్రజల ఆరోగ్యం, ఇతర వివరాలతో కూడిన డేటా, రియల్ టైం డేటా ఉన్నాయని, వాటిని ఏఐ టూల్తో అనుసంధానం చేయడం ద్వారా సమగ్ర డేటా తయారు చేస్తున్నామని వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ గా అమరావతిలో నెలకొల్పుతున్నట్లు తెలియజేశారు. వచ్చే 10 ఏళ్లలో వచ్చే మార్పులను ఇప్పుడే అంచనా వేసి అందుకు తగినట్లుగా ఆవిష్కరణలు చేయాలని తెలియజేశారు. వైద్య విద్యార్థులు టెక్నాలజీ కోర్సు చేస్తే వృత్తిపరంగా రాణిస్తారని సూచించారు. అలాగనే జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తితో ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు 50 కోట్ల భారీ విరాళాలు సేకరించి అన్ని సదుపాయాలు, విజ్ఞానం అందించే భవనం నిర్మాణం చేపట్టారని ఈ సందర్భంగా అభివర్ణించారు. కర్నూలు, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలల పూర్వ విద్యార్థులు తమ సంస్థలకి విరాళాలు సమీకరించారని, వారందరికీ ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులే స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. మోస్ట్ లివబుల్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏదనంటే చిరునామా విశాఖపట్నం. అదే మరి ఎవరైనా రిటైర్ అయితే ఎక్కడ ఉండాలి అనుకుంటున్నామంటే విశాఖపట్నంలోనే ఉండాలి అనే కోరిక ఉంది ఇక్కడ. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక వండర్ఫుల్ ప్లేస్, పీస్ఫుల్ ప్లేస్, అన్ని విధాలు కూడా బాగుండే నగరం విశాఖపట్నం. నేను అందుకే ఈ నగరాన్ని ఎప్పుడు కూడా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా తయారు చేయాలని మొదటి నుంచి ఆలోచిస్తూ వచ్చినాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే చాలా డెవలప్మెంట్ వస్తూ ఉంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో మీరు చూస్తే ఒక 5 సంవత్సరాల్లో మీరు ఊహించని మార్పు వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, మెట్రో వస్తుంది. ఇక్కడనే దేశంలోనే ఎక్కువ స్టీల్ తయారు చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రెండేది ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఇంకొక పక్కన టీసీఎస్ కానీ, అదే మరి కాగ్నిజెంట్ ఇలాంటి ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. తర్వాత రాబోయే రోజుల్లో గూగుల్ వస్తే నాలెడ్జ్ ఎకానమీ కూడా చిరునామాగా దేశంలోనే విశాఖపట్నం తయారయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెట్టి ప్రపంచంలో ఉండే డేటాస్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి అనలిటిక్స్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సొల్యూషన్స్ ఇక్కడి నుంచి పంపించే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు మనందరం ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఉన్నారు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. మనం అందరం కూడా వండర్ఫుల్ టైం, వెరీ ఇన్స్పైరింగ్ టైం. ఎప్పుడూ ఊహించినటువంటి సమయంలో మనందరం ఉండడం మన అదృష్టం. నేను ఎందుకంటున్నానంటే ఈరోజు మీరు చూస్తే వెల్త్ క్రియేషన్, ఇండియా ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ అనౌన్స్ చేశారు. ఈరోజు ఇండియా
5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇంకొక 2 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2028 నుంచి కూటమి ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. సురక్షిత ప్రసవం, శిశు ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తమది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపం నందు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకి సామూహిక సీమంతాలు ఏర్పాటు చేసి మహిళలకి చీర, పసుపు, కుంకుమ అందజేసి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరపున అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమలు అందజేసి ఘనంగా సీమంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. టీడీపీ అంటే ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని, మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని తెలియజేశారు. పుట్టింట్లో మహిళలకి ఏ విధంగా సీమంతం జరుగుతుందో ఆ విధంగా సామూహిక సీమంతాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. మహిళల్ని మహాశక్తులుగా మార్చేందుకు హామీ ఇచ్చిన మేరకు మహాశక్తి పథకం ద్వారా ఇంట్లో చదువుకునే పిల్లలకి ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తుందని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో మహిళల పక్షపాత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని రకాలుగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పినట్టు అందరికీ కూడా వితంతువులకి, వృద్ధులకి పింఛన్లు 3,000 నుంచి 4,000 చేశాం. దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 చేశాం. మహిళలకి గుదిబండలాగా మారిన గ్యాస్ బండని ప్రభుత్వం ఏర్పడినాక 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. పేదల కడుపు నింపేటట్టుగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అలాగే రేపు మే నెల నుంచి చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు, 2 పిల్లలుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు చొప్పున రేపు మే నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. జూన్ నెల నుంచి మా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చాం. దాన్ని కూడా నెరవేరుస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి సొంత పుట్టింట్లో ఏ విధంగా అయితే పుట్టింటోళ్ళు శ్రీమంతం చేసి వాళ్ళకి ఆశీస్సులు అందజేసి మరి పళ్ళు, పూలు, గాజులు, స్వీటు, చీర పెడతారో ఆ విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా 36వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, మా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ సింగు, మా ఇన్ఛార్జి డివిజన్ ఇన్ఛార్జి ఇమ్మడి రాము, అలాగే డివిజన్ నాయకులు బోన సుందరయ్య, బోన ప్రసాదు, అలాగే మిగిలినటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజున కందుకూరి కళ్యాణ మండపంలో సామూహిక శ్రీమంతం కార్యక్రమం చేపట్టి మా మహిళలందరికీ కూడా, మా చెల్లెళ్ళందరికీ హృదయపూర్వక ఆశీస్సులు అందజేసి వాళ్ళందరికీ చీర, సారీ, స్వీటు, గాజులు అన్నీ కూడా పుట్టింటోళ్ళు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయటం సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మహిళలకు అండగా ఉంటాం. మహిళల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తామని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా డివిజన్ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, ఇన్ఛార్జికి, నాయకులకి అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తాం. లేడీస్ చాలా సంతోషంగా ఆనందించారు. మాకు తోచింది వాళ్ళకి చెనుకానుగా చీర, జాకెటు, పసుపు కుంకుమ పెట్టి మా తోబుట్టులాగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని సంపూర్తిగా వాళ్ళ బిడ్డ చక్కగా ప్రశంసించాలని, వాళ్ళు నిన్ను నూరేలుగా బతకాలని, వాళ్ళ పిల్లలు, తల్లులు సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. క్రమశిక్షణ, నిబద్ధత టీడీపీ పార్టీకి అత్యంత ప్రధానమైనదని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి సుపరిపాలన అందిస్తుందని పేర్కొన్నారు. 59వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సభ్యుల ఆత్మీయ సమావేశం అజిత్ సింగ్ నగర్ లోని షాదీఖానాలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రమశిక్షణ, నిబద్ధత టీడీపీ పార్టీకి అత్యంత ప్రధానమని
సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో భాగంగా సీనియర్ టీడీపీ కార్యకర్తలని, నాయకుల్ని బోండా ఉమామహేశ్వరరావు శాల్వాలు కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం ఆత్మీయ సమావేశంలో భాగంగా సీనియర్ పార్టీ సభ్యులకు సత్కారాలను ఏర్పాటు చేసిన డివిజన్ టీడీపీ కమిటీ నాయకులను బోండా ఉమా అభినందించారు. డివిజన్ టీడీపీ అధ్యక్షులు బంగారు నాయుడు మాట్లాడుతూ తనతో పాటుగా డివిజన్ టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్, ఇన్ఛార్జి జాన్ వలినను, అదేవిధంగా పదవులలో కొనసాగుతున్న నియామకాలు చేసిన బోండా ఉమాకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీ బలోపేతంపై చర్చించామని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం డివిజన్లో పనిచేస్తామని తెలిపారు. డివిజన్ పార్టీలు కమిటీలు నూతనంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఎన్నుకోబడిన తర్వాత మరి ఈ రోజున 59వ డివిజన్లో ఒక నూతన సాంప్రదాయానికి ఈ డివిజను పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు కానీ, ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్, ఇన్ఛార్జి జాన్వలి వీళ్ళందరూ కూడా కొత్త సాంప్రదాయాన్ని తెరలేపారు. చక్కటి ఆత్మీయ సమావేశం పేరుతో గతంలో పార్టీ పుట్టినప్పటి నుంచి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పేరు పేరున ఆత్మీయ సత్కారం చేపించి, అట్లాగే కార్యకర్తలందరికీ గుర్తింపునిచ్చి అందరూ కూడా ఒకే కుటుంబంగా కలిసికట్టుగా మరి భోజనాలు కూడా చేయటం అనేది ఒక మంచి సంస్కృతి సాంప్రదాయం. ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన ఈ 9 నెలల్లో ప్రజలందరికీ కూడా ఏ డివిజన్లో ఏ కార్యకర్త, ఏ నాయకుడు ఏ సమస్య తీసుకొచ్చినా ఆ సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నాం. అలాగే BLC స్కీమ్ ద్వారా ఇల్లు కట్టుకునే వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యమంత్రి సహాయ నిధి ఇస్తూ ఉన్నాం. రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాలు, స్ట్రీట్ లైట్లు ఏది కావాలన్నా సరే ఆ డివిజన్లో సమస్య పరిష్కారం దిశగా వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. అలాగే మా డివిజన్ కమిటీలు కూడా అంతే వేగవంతంగా ఉన్నాయి. ఇవాళ ప్రతి డివిజన్లో కూడా కార్యాలయం, ఆ కార్యాలయంలో సమస్యకు ఎవరైనా కనుక వస్తే ఆ సమస్యని నా దృష్టికి తీసుకురావడం, ఆ సమస్య పరిష్కరించే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు 59వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు, ఇన్ఛార్జి జాన్వలి, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల రాజేష్, అలాగే సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున మరొకసారి ఒక మంచి కార్యక్రమం చేసినందుకు అభినందనలు తెలియజేస్తాను. 59వ డివిజన్ కమిటీ ఆత్మీయ సమావేశం డివిజన్ ప్రెసిడెంట్ బంగారు నాయుడు, ఇన్ఛార్జ్ జాన్వలి గారు, కార్యదర్శి రాజేష్, వేల్పుల రాజేష్, సీనియర్ నాయకులు మరకా శ్రీనివాసరావు, లూర్దిరాజు గారు, మహేష్, దేవాళ్ళ శ్రీనిబాబు వీళ్ళందరి సహకారంతో డివిజన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు మా టీంని, డివిజన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇన్ఛార్జి టీంని మళ్ళీ పాత టీంని కొనసాగించినందుకు బోండామ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా సహోదరులు, మా డివిజన్ సెక్రటరీ సహోదరులు, ఇన్ఛార్జి గారి సహోదరులు అందరికీ కలిపి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు బందర్ రోడ్డు ప్రాంతంలోని విజయ్ కృష్ణ సూపర్ బజార్ నూతన కమిటీకి సింగ్ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అభినందనలు తెలిపారు. నూతన కమిటీ సభ్యులను శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. విజయ్ కృష్ణ సూపర్ బజార్ నిత్యావసర వస్తువులు, డ్రై ఫ్రూట్స్, విద్యార్థులకి పుస్తకాలు, దీపావళి సందర్భంగా టపాసులు, విద్యా సంవత్సర ప్రారంభంలో నోట్బుక్స్ వంటి వస్తువుల్ని ప్రైవేట్ మార్కెట్ కంటే తక్కువ ధరకి ప్రజలకి అందించడంలో ప్రత్యేకత చూపిస్తుందని తెలియజేశారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజల అవసరాలని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన కమిటీ చైర్మన్ గా వెలగ సురేష్, డైరెక్టర్లుగా పడమటి రామకృష్ణ, వేల్పుల రాజేష్, కడియం శివప్రకాష్, బేవర సూరి, మోతుకూరి కాసిం ఎన్నికయ్యారు. వారిని బోండా ఉమా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ AMC డైరెక్టర్ గంటా కృష్ణమోహన్, క్లస్టర్ ఇన్ఛార్జి దాసరి కనకారావు, 63వ డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, సెక్రటరీ కోలా శ్రీను, పరస నాగేష్, దేవర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో మన గత 5 సంవత్సరాలుగా పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి పోరాటాలు చేసి, ధర్నాలు చేసి, ఏదైతే అనేక రకాలుగా ఇబ్బందులకు గురైనటువంటి మా నాయకులకి తగిన గుర్తింపు, గౌరవం ఖచ్చితంగా ఇస్తాం. మొన్నే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారితో కూడా మాట్లాడటం జరిగింది. అది రాష్ట్ర స్థాయిలో పదవులు కానీ, జిల్లా స్థాయిలో పదవులు కానీ, అలాగే ఇక్కడ విజయవాడ నగర స్థాయిలో పదవులు కానీ, అన్ని రకాలుగా నామినేటెడ్ పదవులకి
అన్ని రకాలుగా నాయకులకి గుర్తింపు ఉంటుంది. ఇవాళ విజయకృష్ణ సూపర్ బజారు చైర్మన్గా మన సురేష్ గారిని చైర్మన్గా, అలాగే మా ప్రకాష్ని డైరెక్టర్గా, పనమెటి రామకృష్ణ ఒక డైరెక్టరు, మోతుకూరు కాసిమ్ ఒక డైరెక్టరు, మా రాజేష్ వేల్పుల రాజేష్ ఒక డైరెక్టరు, ఇంకా బేవర్ సూరి ఒక డైరెక్టర్గా మరి కమిటీ మన అచ్చెన్నాయుడు గారికి మాట్లాడటం జరిగింది. అచ్చెన్నాయుడు గారు జీవో ఇచ్చారు. చాలా సంతోషం. మా సొంత మనుషులు డైరెక్టర్లుగా అందరికీ కూడా రాబోయే రోజుల్లో గుర్తింపు లభిస్తుంది. ఏదైతే పోర్టల్ ప్రకారం ఆన్లైన్ చేయమని చెప్పి లోకేష్ గారు ఇచ్చిన పేర్లన్నీ కూడా ఆన్లైన్ చేసాం. ఆయన చేయమని చెప్పినట్టు పేర్లన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. ఇక్కడున్నే పోస్టులు కూడా ఇస్తాం. త్వరలో గుడి కమిటీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేస్తాం. కార్యకర్తలకి, నాయకులకి వాళ్ళు అడిగినా అడగపోయినా తగిన గుర్తింపు, గౌరవం వీళ్ళెవరూ మమ్మల్ని అడగల. వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరికీ పేర్లు ఇచ్చి పదవులు ఇచ్చాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా తగిన విధంగా వాళ్ళందరికీ గౌరవిస్తారు. దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషాలో ఓబీసీలకు సప్లాన్ రూపొందించి నిధుల్ని నిఘా మరియు పర్యవేక్షణతో ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు ఓబీసీ కులగణన జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి వినతి పత్రాలు సమర్పిస్తూ కులగణన అవసరాన్ని విన్నవించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు సమగ్ర ఓబీసీ కులగణన జరగాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. నాయకులు అధికారంలోకి వచ్చాక కులగణనపై ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారని, సరైన రాజనీతిని పాటించేలా వారికి మార్గదర్శనం కావాలని ఈ సందర్భంగా కోరారు. బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషాలో ఓబీసీలకు సప్లాన్ రూపొందించి నిధుల్ని నిఘా మరియు పర్యవేక్షణతో ఖర్చు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ చట్టంలో ఓబీసీ సబ్ కోటా కల్పించాలని కోరారు. విజయవాడలో ఓబీసీ కులగణాంకాలు చేయాలని గత 10 రోజుల క్రితమే సిపి గారిని కలవాలని మేము వెళ్ళినప్పుడు సిపి గారు బిజీగా ఉండటం వలన అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఏసీపీ గారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అయ్యా 27వ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నడుస్తూ పాదయాత్ర చేసుకుంటూ అంబేద్కరు, పూలేకి విగ్రహాలకి నివాళులర్పించి వారికి మెమోరాండం ఇవ్వటానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నామని చెప్పని పోలీస్ అధికారులందరూ కూడా తెలియజేసినటువంటి విషయం వాస్తవం. కానీ పోలీసు వారు ఈరోజు మా మీద చూపించినటువంటి జులుము ఇంత అంత కాదు. అన్ని జిల్లాల నుంచి కూడా దాదాపు 1000 మందికి పైగా బీసీ కుల సంఘ నాయకులందరూ కూడా సమావేశం అవ్వటం జరిగింది. అక్కడ మేము కేవలంగా ఓబీసీ కులగణాంకాలు చేయాలని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని శ్రీ వీరబాబు దేవస్థానంలో 250 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ ని భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. సామాజిక సేవలో రోటరీ క్లబ్ విజయవాడ ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా క్లబ్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని శ్రీ వీరబాబు దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం 250 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. క్లబ్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు ఈ ప్లాంట్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడారు. సామాజిక సేవలో రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని ఈ సందర్భంగా ప్రశంసించారు. భక్తులకు ఉచితంగా శుద్ధమైన మంచినీటి సౌకర్యం అందించడమే లక్ష్యంగా ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. క్లబ్ అధ్యక్షులు గుడిపాటి కిషోర్ మాట్లాడుతూ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా సేవాభావాన్ని అలవర్చుకొని సమాజానికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమానికి క్లబ్ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు. నేను రోటరీ క్లబ్ విజయనగరం నుంచి వచ్చాను. ఈరోజు గవర్నర్ అఫీషియల్ విజిట్గా రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్కి ఈరోజు మార్నింగ్ నుంచి కార్యక్రమాలు ప్రారంభించాం. ఈరోజు వీరస్వామి దేవాలయంలో
మనకి ఈరోజు 250 లీటర్స్ పర్ అవర్ వాటర్ ప్లాంట్, ఆర్ఓ వాటర్ ప్లాంట్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడానికి మనం చేసుకెళ్తున్నాము. రోటరీ ఎప్పుడు కూడాను ఒక 7 విషయాల మీద ఫోకస్డ్గా పనిచేస్తుంది. 7 ఒక ఫోకస్ ఏరియా ఏంటంటే వాటర్ అండ్ శానిటేషన్. దాంట్లో వాటర్ ఇప్పటికీ కూడా భారతదేశంలో 20% మంది ప్రజలకి మంచి పోర్టబుల్ వాటర్ తాగడానికి కూడా మనకి అందుబాటులో లేదు. దాని ఉద్దేశం చేసుకొని చాలా రోటరీ క్లబ్స్ అక్రాస్ ది 82 క్లబ్స్లో ఉన్న చాలా ఏరియాస్లో కూడా ఈ వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం అనేది మనం జరుగుతూ ఉన్నది. ఎక్కువ వాటర్ ప్లాంట్స్ గుడి పరిధిలో ఇవ్వడం జరిగింది. ఎందుకోసమంటే ఎవరైతే దేవాలయాలు ఉంటాయో దేవాలయ ట్రస్ట్ వాళ్ళు భక్తితో ఆ వాటర్ని కూడాను ప్రజలందరూ కూడా అందజేయడంలో ఎక్కడ ఏ కోసాన్ని కూడా నెగ్లిజెన్స్ లేకుండా ఇస్తారు. కాబట్టి అక్రాస్ ది డిస్ట్రిక్ట్లో మేము మెజారిటీ ఆఫ్ ది వాటర్ ప్లాంట్స్ అన్నీ కూడా దేవాలయ పరిధిలోనే మనం పెట్టడం జరిగిందనమాట. అది సో ఆ పార్ట్లో ఈరోజు మన రోటరీ విజయవాడ మిడ్ టౌన్ వాళ్ళ క్లబ్కి విజిట్ చేయడం జరిగింది. దీని మూలంగా అత్యంత రద్దీ అయిన ఈ ప్రదేశంలో దాహార్తం తీర్చడానికి ప్రజలకు రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ వీరబాబు స్వామి టెంపుల్లో 250 లీటర్ వాటర్ ప్లాంట్ ఇనాగ్రేట్ చేయడానికి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన వెంకటేశ్వర గారు వచ్చారు. ఏదైతే ఇప్పుడు మా వెంకటేశ్వర గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చెప్పారో, మా రోటరీలో 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో వాటర్ అండ్ శానిటేషన్ ముఖ్య భాగం. దానికి అనుసంధానంగానే ఈరోజు ఈ వీరబాబు స్వామి టెంపుల్లో ఈ వాటర్ ప్లాంట్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ వీక్లీ 5,000 నుంచి 7,000 మంది వారానికి భక్తులు వస్తారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. వీళ్ళందరికీ అలానే బయట కూడా ఏదైతే జనావాసులు తిరిగే చోట కూడా బయట కూడా వాళ్ళు డ్రింకింగ్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేశారు పర్మనెంట్గా. వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి ఆ బయట వాటర్ కూడా వెళ్తాయి. సో మీ అందరికీ తెలిసిందే రోటరీ మిడ్ టౌన్ అంటే సేవ, సేవ అంటే రోటరీ. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎవరైతే కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి వీరబాబు స్వామి. రాజ్యాంగబద్ధంగా ఉన్న బేడ బుడ్డ జంగం కులాన్ని ఎస్సీ జాబితాలో కొనసాగించాలని ఏపీ బేడ బుడ్డ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1950లో రాజ్యాంగబద్ధంగా ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారని, రాష్ట్ర విభజన తర్వాత 2023 అక్టోబర్ 10 వరకు కొనసాగారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వర్గీకరణకు సంబంధం లేకుండా ఇప్పటి వరకు ఎస్సీ జాబితాలను కొనసాగుతున్న తమ కులాన్ని ఆన్లైన్లో నిలుపుదల చేయడం వలన తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం తమ కులాన్ని గ్రూప్ ఏలో పెట్టి సామాజిక న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడ బరాకిటు బుడ్గ జంగము కర్మ సంఖ్య 9 షెడ్యూల్డ్ కులము సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా, పత్రిక మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా కూటమి ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, భారత ప్రధాని మోడీ గారు ఈ బేడా బుడ్గ జంగం కమ్యూనిటీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా వర్గీకరణ సమస్యను తీసుకొచ్చి, గతంలో వర్గీకరణలో కూడా బి గ్రూపులో ఉన్నాము, బేడా బుడ్గ జంగం ఎస్సీ. ఇప్పుడు జరిగిన వర్గీకరణలో ఏ గ్రూపులో ఉంచుతాము, ఏ గ్రూపులో పెట్టి మీకు కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. పుట్టడాన్ని ఎంత ఆనందంగా జరుపుకుంటామో అంతిమ యాత్ర కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా జరుపుకోవాలని అనుకుంటారని, అందుకోసం రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో కైలాస వైకుంఠ వాహనాన్ని ప్రారంభించుకోవటం ముదావాహమని క్లబ్ జిల్లా గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని, గర్భాశయ క్యాన్సర్ ని నివారించడానికి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ వేస్తున్నామని తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో బందర్ రోడ్ లోని లెమన్ ట్రీ హోటల్లో సభ్యుల సమావేశం జరిగింది. అనంతరం పలు సేవా కార్యక్రమాలని నిర్వహించారు. తొలుత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం
అనంతరం కైలాస వైకుంఠ వాహనాన్ని ప్రారంభించారు. జిల్లా గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు ఈ సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పుట్టడాన్ని ఎంత ఆనందంగా జరుపుకుంటామో అంతిమయాత్ర కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా జరుపుకోవాలని అనుకుంటారని, అందుకోసం రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో వాహనాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని తెలియజేశారు. అలాగే పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కుటుంబ మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం అధ్యక్షులు గుడిపాటి కిషోర్ మాట్లాడారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం పక్కన ఉన్న వీరపాపు దేవస్థానానికి రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల మేర విలువ చేసే వాటర్ ప్లాంట్ ని ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. అలాగే అంతిమయాత్ర కోసం కైలాస వైకుంఠ వాహనాన్ని ఏర్పాటు చేశామని, చార్టెడ్ అకౌంట్ గడ్డం రవి వారి తండ్రి గడ్డం సుబ్బారావు జ్ఞాపకార్థంగా కొంత సొమ్ముని, అలాగే క్లబ్ ఆధ్వర్యంలో కొంత సొమ్ముని కలిపి వాహనం కొనుగోలు చేశామని చెప్పారు. దాతల సహకారంతో విజయవాడలోని పేదలకు అతి తక్కువ ధరకే వాహనం అందిస్తామని, అవసరమైతే ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. అనంతరం విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గడ్డం రవికుమార్ మాట్లాడారు. రోటరీ విజయవాడ క్లబ్ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో కైలాస వైకుంఠ వాహనాన్ని ప్రారంభించుకోవటం, దానికి తాను దాత కావటం సంతోషంగా ఉందని చెప్పారు. వెంకటేశ్వరరావు అండి, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫ్రమ్ రోటరీ క్లబ్ విజయనగరం. ఈరోజు రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ అఫీషియల్ విజిట్గా వచ్చాము. మార్నింగ్ నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాము. దాంట్లో ఒకటి వాటర్ ప్లాంట్ ఒక టెంపుల్కు ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాంలో స్వింగ్ మిషన్స్ మాకేంటంటే ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ భాగంగా స్వింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు రోటరీ ఏం బిలీవ్ చేస్తుందంటే, పుట్టినప్పుడు ఎవరైతే ప్రపంచం అందరూ కూడా పుట్టడాన్ని ఎంత ఆనందంగా చూసుకుంటామో, చనిపోయిన దాన్ని కూడా అంతే ఆనందంగా జరగాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ పేదవాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం గురించి ఈరోజు ఈ రథాన్ని రెడీ చేయడం జరిగింది. ఆ రథంలో ఎవరైతే పేదవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్వర్గధామంకి వాళ్ళు తీసుకెళ్ళడానికి డిగ్నిఫైడ్గా వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశాన్ని చేస్తున్నాం. ఇలాంటిది రోటరీ ఇంటర్నేషనల్ పలు కార్యక్రమాల్లో డిసీజ్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి వేస్తున్నాము. విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఐ గ్లాసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ గ్లాసెస్ మనం ఇస్తున్నాము. అట్లాగనే ఈ ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో ఇప్పటికి మోర్ దాన్ 800 హై స్పీడ్ స్వింగ్ మిషన్స్ కూడా రోటరీ డిస్ట్రిక్ట్ 3020 ఇవ్వడం అనేది జరిగింది. అట్లాగని ఇలాంటివి క్రిమిటోరియంస్, మొబైల్ క్రిమిటోరియంస్ చాలా వరకు మిడ్ టౌన్ ఆధ్వర్యంలో గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీరబాబు టెంపుల్లో 250 లీటర్స్ వాటర్ ఎక్విప్మెంట్ ప్లాంట్ని దాదాపు 2 లక్షలు చేసే విలువని మా రోటరీ మెంబర్ అయిన కృష్ణబాబు గారి ఫాదర్ పేరు మీద ఇవ్వడం జరిగింది. ఈరోజు మన డీజీ వెంకటేశ్వర గారు ప్రారంభించారు. అలానే ప్రతి వాళ్ళు ఏదైతే మనం పుట్టేటప్పుడు ఎవరు ఉండరు, చనిపోయినప్పుడు ఎవరు ఉండరు, దానికి ఏదైతే తీసుకెళ్తే వ్యాన్, స్వర్గపురి వ్యాన్ విజయవాడలో ఉన్న నగర ప్రజలందరికీ అందుబాటులో ఉండేట్టుగా రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో ఒక వ్యాన్, స్వర్గపురి వ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి దాతగా విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గడ్డం రవి గారు వాళ్ళ నాన్నగారి పేరు గడ్డం సుబ్బారావు గారి పేరు మీద జ్ఞాపకార్థం ఒక 4 లక్షల రూపాయలు దాన్ని డొనేట్ చేయడం మా రోటరీ మెంబర్ అయిన రవి గారు డొనేట్ చేయడం జరిగింది. డిస్టిక్ ఫండ్ నుంచి కూడా కొంచెం అమౌంట్ మాకు ఇవ్వడం జరిగింది మా డీజీ గవర్నర్ గారు. అలానే ఇక్కడ ఉన్న రోటరీ మెంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఏదైతే విజయవాడ రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ విజయవాడ వారు గవర్నర్ విజిట్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. దాంట్లో వివిధ రకాలైన కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగా స్వర్గపురి వ్యాన్ని కూడా లాంచ్ చేయడం జరిగిందండి. దాంట్లో మెయిన్ డోనర్ కింద నేను రావడం కూడా నేను చాలా ఆనందంగా పెరుగుతున్నాను. నేను డోనర్ కంటే కూడా ముందల మిడ్ టౌన్ మెంబర్ అండి. 15 సంవత్సరాల నుంచి మిడ్ టౌన్లో ఉంటున్నాను. అలాగే మిడ్ టౌన్ చేసే ప్రతి సేవా కార్యక్రమంలో మన వంతు సహాయం అందించడానికి నేను ఎప్పుడు ముందుంటాను. అలాగే ఈ కార్యక్రమంలో కూడా మా నాన్నగారి పేరు మీద కిడ్స్ స్టేషన్ గడ్డ సుబ్బారావు గారి పేరు మీద ఈ వ్యాను డొనేట్ చేయడం జరిగిందండి. దాంట్లో ఒక పార్ట్ నన్ను చేసినందుకు గుడిపాటి కిషోర్ గారికి, అలాగే గవర్నర్ గారికి, వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి కార్యక్రమాల్లో కూడా నేను నా వంతు సాయం చేస్తానని. రైతు సేవా కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న గ్రామ ఉద్యాన సహాయకుల్ని ఉద్యాన రంగ సచివాలయ శాఖ పనులు మాత్రమే చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ ఉద్యానవన శాఖ సహాయకుల సంక్షేమ సంఘం జేఏసీ చైర్మన్ జి సురేంద్ర, రాష్ట్ర అధ్యక్షులు బి నాగరాజు డిమాండ్ చేశారు. ఉద్యానవన శాఖ సహాయకుల సంక్షేమ సంఘం
సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర సంఘం జేఏసీ చైర్మన్ జి సురేంద్ర, రాష్ట్ర అధ్యక్షులు బి నాగరాజు మాట్లాడారు. గ్రామ ఉద్యాన సహాయకులకి ఇవ్వబడిన జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే విధులు నిర్వహించుకునేలా ప్రభుత్వం చూడాలని ఈ సందర్భంగా కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ ఉద్యాన సహాయకులకి ప్రమోషన్స్, ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ లో భాగంగా ఉద్యాన సహాయకుల్ని ఏరియా ప్రకారం ఉద్యాన పనులు మాత్రమే నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాణోతు నాగరాజు. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘానికి అధ్యక్షునిగా వహిస్తున్నాను. ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాలో నేను గ్రామ ఉద్యాన సహాయకునిగా పనిచేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలన్నిటికి కూడా అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలని అప్పుడున్న ప్రభుత్వం ప్రవేశపెట్టారు. ఈ రైతు భరోసా కేంద్రాలని ఇప్పుడున్న ప్రభుత్వం వారు రైతు సేవా కేంద్రాలని నామకరణం చేసి ఏదైతే హేతుబద్ధీకరణ అనే మంచి కార్యక్రమం చేస్తున్నారో ఆ హేతుబద్ధీకరణలో భాగంగా మొదటి కేటగిరీ కింద జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ని గ్రామవార్డు సచివాలయం శాఖ వారు ఇప్పటికే హేతుబద్ధీకరణని పూర్తి చేశారు. అదే మాదిరిగా రెండవ కేటగిరీలో ఎవరైతే టెక్నికల్ ఫంక్షనరీస్ ఉన్నారో టెక్నికల్ పర్పస్ ఫంక్షనరీస్ని ఆయా శాఖలకి మీరు హేతుబద్ధీకరణ చేసుకోమని వారికి అప్పగించున్నారు. కావున ఈ నేపథ్యంలో ఈ యొక్క రైతు సేవా కేంద్రాల హేతుబద్ధీకరణను వ్యవసాయ శాఖకు అప్పగించినప్పటి నుంచి మా యొక్క గ్రామ ఉద్యాన సహాయకుల సంఘం తరపున సచివాలయాలు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలని చెప్పేసి ఆ సచివాలయాలు ఏర్పడిన 6 నెలల తర్వాత రైతు భరోసా కేంద్రాలు ఏర్పడడం జరిగింది. అప్పుడు ఏం చేశారంటే ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక అగ్రికల్చరు, ఒక హార్టికల్చరు, ఒక సెరికల్చరు, ఒక వెటర్నరీ అసిస్టెంట్ ఉండేలాగా అప్పుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వము దాన్ని కాస్త ఒక సచివాలయంలో కానీ ఒక ఆర్బీకేలో కానీ ఓన్లీ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ ఒకరే ఉండాలనే చెప్పి ఒక దురుద్బుద్ధితో కేవలం 4000 హార్టికల్చర్ పోస్టులను మాత్రమే వచ్చేలాగా ఏర్పాటు చేసినారు. దానివల్ల దాదాపు అందులో 2300 మంది మాత్రమే మేము ఫిల్ చేయడం జరిగింది. ఆ 2300 మందిని కూడా మొత్తం వ్యవస్థనంతా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఓన్లీ హార్టికల్చర్ కాకుండా వ్యవసాయ శాఖను మాత్రమే ఫోకస్ చేయలాగా చేయడం వల్ల గత 4 సంవత్సరాలుగా ఉద్యాన శాఖ వెనుకబడడం జరిగింది. దానివల్ల ముఖ్యంగా ఏంటంటే ఉద్యాన శాఖలో దాదాపు 18 లక్షల హెక్టార్లో ఉన్న విస్తీర్ణంలో దాదాపు 1,52,000 కోట్ల ఆదాయం వస్తూ ఉంటే అదే వ్యవసాయ శాఖలో తీసుకుంటే 59 లక్షల హెక్టార్లు ఉన్న 59,000 హెక్టార్లు ఉన్న ఇది దీంతో మాత్రం 52,000 లక్షలు మాత్రమే ఇన్కమ్ వస్తుంది. అంటే మాకేమో స్టాఫ్ 300 మంది 200 మంది మాత్రమే హార్టికల్చర్లో ఉన్నారు. అదే అగ్రికల్చర్లో చూసుకుంటే దాదాపు 10,300 మంది స్టాఫ్ ఉన్నారు. ఈ విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఏదైతే ఈ సబ్మిట్ జరిగిందో అప్పుడు తెలియజేసినాడు. దాదాపు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలలో శతాబ్ది భవనం ప్రారంభం. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరణ. పూర్వ విద్యార్థులు సమకూర్చిన 45 కోట్లతో నిర్మాణం. కూటమి ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. కందుకూరి కళ్యాణ మండపం నందు సామూహిక సీమంతాలు ఏర్పాటు చేసి మహిళలకి చీర, పసుపు, కుంకుమ అందజేత. తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ, నిబద్ధత అత్యంత ప్రాధాన్యమని అన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. 59వ డివిజన్ కమిటీ ఆత్మీయ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేసిన శాసనసభ్యులు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు ఓబీసీ కులగణన జరపాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శంకర్రావు. శాంతియుత పద్ధతిలో ర్యాలీ చేస్తూ ఉంటే పోలీసులు రౌడీల్లా అడ్డుకున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.